దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ విభాగాల్లో భారతీయ పోస్టల్ శాఖ ఒకటి. తపాలా శాఖ కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తుంది. కేంద్ర ప్రభుత్వం కిందకు వస్తుంది కాబట్టి ఇక్కడ పనిచేసే ఉద్యోగులకు అధిక జీతం, అలవెన్సులు వంటివి అందిస్తుంటారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి తపాలా శాఖలో పనిచేయడం మంచి అవకాశంగా మారుతుంది. ప్రతి సంవత్సరం పోస్టల్ శాఖ ఉద్యోగ ప్రకటన కోసం యువతతో పాటు చిన్న ఉద్యోగాలు చేసేవారు సైతం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో భారత తపాలా శాఖ ఉద్యోగాల కోసం ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. 2026 జనవరి 15న అధికారిక ప్రకటన విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అంటే భారత తపాలా శాఖలో బ్రాంచ్ కానీ, పోస్టాఫీస్లో కానీ ఖాళీ ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఇందులో గ్రామస్థాయి ఉద్యోగాలు, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ వంటి పోస్టులు ఉన్నాయి. అంతేకాకుండా గ్రామీణ డాక్ సేవక్ ప్రకటన కూడా విడుదలైంది. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్స్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, పోస్ట్ మ్యాన్ వంటి ఉద్యోగాలకు నియామకాలు చేపడతారు. ఇందులో మొత్తం 30,000 ఖాళీలు భర్తీ అయ్యే అవకాశం ఉంది. ఈ ఉద్యోగాల కోసం అధికారిక ప్రకటన జనవరి 15న విడుదల అవుతుందని ప్రకటించారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవారు 18 సంవత్సరాలు నిండి ఉండాలి, గరిష్టంగా 40 ఏళ్ల లోపు ఉండాలని తెలిపారు. ఇందులో షెడ్యూల్ కులాలు వారికి 5 సంవత్సరాలు, షెడ్యూల్ తెగల వారికి 5 సంవత్సరాలు, ఇతర వెనుకబడిన తరగతుల వారికి 3 సంవత్సరాలు, వికలాంగులకు 10 సంవత్సరాల వయోపరిమితి సడలింపు ఇస్తారు. ఈ ఉద్యోగానికి 10వ తరగతి లేదా దానికి సమానమైన చదువులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 10వ తరగతిలో వచ్చిన మార్కుల మెరిట్ జాబితా ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేయనున్నారు. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే వారికి స్థానిక భాష అంటే తెలుగు రావడం, మాట్లాడడం వచ్చి ఉండాలి. ద్విచక్ర వాహనం లేదా సైకిల్ తొక్కడం రావాలి. ఈ పోస్టల్ శాఖ ఉద్యోగానికి దరఖాస్తు చేయడానికి ఇండియన్ పోస్ట్ గౌడ్స్ ఆన్లైన్ గౌట్ అనే వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అంతేకాకుండా దరఖాస్తుదారులు అవసరమైన పత్రాలను కూడా సబ్మిట్ చేయాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, కుల ధృవీకరణ పత్రం, ఫోటో, సంతకం, ఫోన్ నంబర్ వంటి వాటిని నమోదు చేయాలి. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వికలాంగులు, ట్రాన్స్జెండర్ వంటి విభాగాలకు చెందిన వారు దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఇతర కేటగిరీలకు చెందిన వారు దరఖాస్తు రుసుముగా ₹100 చెల్లించాలి. దరఖాస్తు రుసుమును యూపీఐ, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు వంటి వాటి ద్వారా సైతం చెల్లించవచ్చు. కాబట్టి తపాలా శాఖ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు జనవరి 15 వరకు వేచి ఉండాలని గమనించారు.